శ్రీమాత్రాయ నమః. దుర్గాయ నమః. అందరూ ఎలా అన్నారండి? అందరూ కూడా అమ్మవారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, తల్లి నీ దుర్గమ్మ వచ్చింది, తలుపు తీ తల్లి, ఒక్కసారి వచ్చి పలకరించమ్మా, నీ కుమ్మం వద్దే ఉన్నాను, రా, నిర్లక్ష్యం చెయ్యకు, ఆలస్యం చెయ్యకు, ఆలస్యం చేసి నా కోపానికి గురి కావద్దు. ఈ క్షణంలో నువ్వు మిస్ చేసుకున్నావు అంటే, నిర్లక్ష్యం చేశావు, నెట్టి పక్కకి తోసేశావు అంటే జీవితంలో నా ఆలయంలోకి ప్రవేశించే అర్హత కోల్పోతావు తల్లి. ఆ తర్వాత నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నువ్వు ఎంత కన్నీళ్లు పెట్టుకున్నా, దుర్గమ్మ నన్ను కాపాడు అంటే కూడా నేను నీ వైపు కూడా తిరిగి చూడలేను తల్లి. ఎందుకో తెలుసా? ఈ రోజు పని కట్టుకుని మరి నీ గుమ్మం ముందుకు వస్తే, నన్ను నిర్లక్ష్యంతో తోసిపుచ్చేస్తే మళ్ళీ నేను నువ్వు పిలిచినప్పుడు పలుకుతానా? ఆలోచించు, రా, నీ గుమ్మం వద్దే ఉన్న తలుపు తీయి. ఇంకా ఎంతసేపు ఎదురు చూసేలా చేస్తావు తల్లి? నీకు భావ్యమా? రా అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ ఇలాంటి సందేశాలను ఇచ్చారంటే దాని వెనుక ఎంతో మర్మం ఉంది. అమ్మ రావటం అయితే ఊరికే రాదు కదా. గుమ్మం ముందు ఉంది అంటే ఏ అదృష్టాన్ని అందివ్వటానికి వస్తోందో, ఏ కష్టాలను దూరం చేయటానికి వస్తోందో, తలరాతను మార్చడానికి వచ్చిందేమో, భవిష్యత్తును బంగారుమయం చేయటానికి వచ్చిందేమో, లేదా ఏదైనా కుటుంబంలో కానీ మనం కానీ ఆపదల్లో చిక్కుల్లో పడిపోతూ ఉంటే దాని నుంచి బయటపడేయటానికి వచ్చిందేమో, హెచ్చరించాలని వచ్చిందేమో ఏమో. చివరి దాకా చూస్తే అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఒక లైక్ కూడా ఇచ్చేసిండి. అదే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మ ఆశీస్సులు ఇంకా త్వరగా దొరుకుతాయి మీకు. కష్టాల నుంచి బయటపడేస్తుంది. దిక్కుతోచని స్థితిలో ఉంటే దారి చూపిస్తుంది. ఇక లేట్ చేయకుండా అమ్మ ఏం చెబుతోందో విందామా? తల్లి, ఈ క్షణం నువ్వు నా మాటలు వింటున్నావంటే అది నీ దుర్గా నిన్ను ప్రత్యేకంగా పిలిచి నా చెంతను కూర్చోబెట్టుకుని చెబుతున్న పరమ సత్యమని గ్రహించు. ఎందుకంటే దుర్గా దివ్య లీలలు నీకు అప్పుడు కనిపిస్తాయి. నా కళ్ళల్లోకి చూస్తుంటే నాకు నీ మనసులోని అశాంతి, నీ గుండె గూటిలో దాచుకున్న ఏదో తెలియని భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఈ ప్రపంచంలో ఒంటరివి కావు. నీ కష్టం చూడటానికి నీ దుర్గా ఎప్పుడూ కూడా సిద్ధంగా లేదు. నీ దుర్గా ఏదైనా చెబుతోంది అంటే అది నీ మంచికే కదా, నీ క్షేమం కోరే కదా. నీ తల్లి నిన్ను ఎప్పుడూ కూడా తప్పుదారి పట్టించదు కదా. అవును, నువ్వు నమ్ముతున్నావు చూడు, ఆ అచంచలమైన విశ్వాసమే ఈరోజు నీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారి నిన్ను కాపాడబోతోంది. అందుకే ఈ సందేశాన్ని ఆఖరి క్షణం వరకు చూడు. ఎంతో నిశ్శబ్దంగా ప్రతి పదాన్ని నీ ఆత్మతో విను. నీ ఇంటి గుమ్మం వద్ద పొంచి ఉన్న ఆ అపరిచితుడి మాయాజాలం ఏంటో, వాడి కపట బుద్ధి నుండి నిన్ను నేను ఎలా రక్షించుకోవాలో ఈ దివ్య వాక్కులోనే నీకు అర్థమవుతుంది. ఈ మాటలో నీ హృదయానికి హత్తుకొని నీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయి. నువ్వు ఎంతో సాత్విక గుణం కలదానివి. పరుల కష్టం చూసి కరిగిపోయే వెన్నలాంటి మనసునిది. అందరూ నీలాగే నిష్కల్మషమైన వారుగా, నిజాయితీ పరులుగా ఉంటారని నమ్ముతావు. కానీ తల్లి, ఈ కలియుగం పైకి కనిపించేంత అమాయకమైనది కాదు. ఈ కలియుగం నీ ప్రశాంతమైన గృహంలోకి, నీ పవిత్రమైన ఆలోచనల్లోకి ఒక అపరిచితుడు ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతో వినయంగా, మర్యాదగా, నీ శ్రేయోభిలాషిలాగా ముసుగు వేసుకుని వస్తాడు. ఆ శ్రేయోభిలాషి ఎంతో కాలం నీకు తెలిసిన ఆత్మీయుడులా నటించి నీ నమ్మకాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. కానీ తల్లి, వారి మధురమైన మాటల వెనుక, వారి చూపుల వెనుక ఒక తెలియని స్వార్థం, ఒక లోతైన కపటం దాగి ఉంది. పసిగట్టు. వారి మాయ మాటలకు లొంగిపోయి నీ ఇంటి గడప దాటించి వారిని లోపలికి ఆహ్వానించుకో. ఆ అపరిచితుడి రాక నీ ఇంట్లో ఉన్న సుఖశాంతులని, నువ్వు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రశాంతతను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అందుకే నీ దుర్గ మాట విని అప్రమత్తంగా ఉండు. నువ్వు ప్రతి జీవిలోనూ కూడా దైవాన్ని వెతుకుతావు.
అది నీలోని గొప్ప సంస్కారానికి నిదర్శనం. కానీ ఆ దైవత్వపు ముసుగు వేసుకుని తిరిగే మాయావుల పట్ల జాగ్రత్తగా ఉండటం కూడా చాలా అవసరం. నీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చిన ఏ వ్యక్తికైనా నువ్వు గౌరవం ఇవ్వచ్చు, కానీ నీ మనసులోని లోతుల్లోకి, నీ ఇంటి రహస్యాల్లోకి వారికి చోటు ఇవ్వకు. ఆపద పొంచి ఉంది అని నేను హెచ్చరిస్తున్నాను అంటే అది నిన్ను భయపెట్టడానికి కాదు. నీ ఇల్లు ఒక సురక్షితమైన దేవాలయంలా నిరంతరం వెలుగుతూ ఉండాలని కోరుతూ చెబుతున్న మాటలు. వారి ఆకర్షణీయమైన మాటలకు మురిసిపోయి నీ వ్యక్తిగత విషయాలను, నీ కుటుంబ రహస్యాలను ఎవరికీ వెల్లడించకు. నువ్వు ఇచ్చే ఆ ఒక చిన్న అవకాశం కూడా, ఆ ఒక చిన్న చొరవ నీ జీవితాన్నే పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఎవరినైనా నమ్మే ముందు ఒక్క క్షణం నీ అంతరాత్మను ప్రశ్నించుకో. నీ దుర్గను స్మరించుకో. నీ మనసులో కలిగే ఆ చిన్న సందేహమే నేను నీకు ఇస్తున్న సంకేతమని గ్రహించు. నా దుర్గ నా మేలు కోరి మాత్రమే ఈ సందేశాన్ని పంపింది అని నువ్వు నమ్ముతున్న ఆ విశ్వాసం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి. నీ దుర్గమ్మకు నీ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అన్ని అరచేతిలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆ అపరిచితుడు నీకు ఏదో ఒక పెద్ద సహాయం చేస్తున్నట్లు నటించి నీ కష్టాలన్నీ తీర్చే దైవ సమానుడిలా భ్రమింపజేసి మెల్లిగా నీ జీవితంలోకి చెరబడతాడు. ఆ తర్వాత నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించే నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ బంధాల మధ్య చిన్న చిన్న అపోహలు సృష్టించి పెద్ద చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అలాగే నీ ఆర్థిక పరిస్థితి కూడా వాడి కన్ను ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించావని, ఏదో గొప్ప లబ్ధి చేకూరుతుందని ఆశలు చూపిస్తాడు. కానీ బిడ్డ, నీ కష్టార్జితంగానే ఏదీ నీకు శాశ్వత సుఖాన్ని ఇవ్వదు. గుర్తించుకో. ఆ మాయావి మాటలు నమ్మి నువ్వు కష్టపడి దాచుకున్నది పోగొట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడూ ఇతరుల ముందు తల వంచుకోకూడదు. ఆత్మ గౌరవంతో బ్రతకాలని నీ తల్లిగా నేను కోరుకుంటున్నా. నా బంగారు బిడ్డవి, నువ్వు పడే ప్రతి ఆవేదన, నువ్వు రాత్రిపూట నా పటం ముందు కూర్చున్న ప్రతి కన్నీటి చుక్క నా హృదయానికి తాకుతున్నాయి. అందుకే ఆ ఆపద నీ తలుపు తట్టక ముందే నిన్ను అప్రమత్తం చేస్తున్నాను. ఆ అపరిచితుడు నీకు తెలిసిన వారి ద్వారా రావచ్చు, లేదా ఏదో ధర్మ కార్యానికి సహాయం అడగటానికి రావచ్చు. కానీ వాడి అంతరార్థం నీవు అనుకున్నంత సరళమైనది కాదు. నీవు నా బిడ్డవి. నా చుట్టూ నా రక్షణ కవచం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ నువ్వు కూడా ఆ విచక్షణను ఉపయోగించాలి. ఆ అపరిచితుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మనసులో ఏదో తెలియని ఆందోళన కలిగితే వెంటనే నా నామాన్ని స్మరించుకో. ఆ మాయావి తానెంతట తానే వెనుదిరుగుతాడు. నువ్వు మౌనంగా ఉంటే వాడు నీ దగ్గర ఏమీ సాధించలేడు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈ చిన్న పరీక్షను నువ్వు నా మాట విని జయించాలి. నిశ్చింతగా ఉండు. నీ దుర్గమ్మ నీ రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. తల్లి, నువ్వు ఎంతో మృదు స్వభావి అని నాకు తెలుసు. ఎవరైనా కష్టమని నీ దగ్గరికి వస్తే నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చేస్తావు. కానీ ఈ లోకంలో నీ అంత స్వచ్ఛమైనది కాదు. ఆ అపరిచితుడు నీ మంచితనాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడు. వాడు నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడతాడు. నీ సమస్యలన్నిటికీ తన దగ్గర పరిష్కారం ఉందని నమ్మిస్తాడు. కానీ ఆ మాయలో పడకు బిడ్డ. వాడు జీవితంలో ఒక తెలియని అశాంతిని నింపటానికి వస్తున్నాడని గ్రహించు. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు కాబట్టి, దైవభక్తిలో ఉన్నావు కాబట్టి నీకు ఈ విషయాలు అర్థమవటానికి కొంచెం సమయం పట్టొచ్చు. అందుకే నీ తల్లిగా నేను నీకు మార్గాన్ని చూపిస్తున్నా. అపరిచితుల పట్ల నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అంత సులభంగా నీ జీవితంలోకి, అంతరంగంలోకి రానివ్వకు. నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నేను ఉన్నాను తల్లి. ఆ సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకు. నీ ఇంట్లో ప్రతి మూలన నా దృష్టి ఉంది. అందుకే నీ ఇంటికి వచ్చే ప్రతి అడుగును, ప్రతి వ్యక్తిని నేను గమనిస్తున్నాను. ఆ అపరిచితుడు నీపై ఒక తెలియని ప్రభావాన్ని చూపాలని చూస్తున్నాడు. వాడు నీకు లేనిపోని ఆశలు చూపిస్తాడు. నీ జీవితాన్ని ఒకేసారి మార్చేస్తానని మాయ మాటలు చెబుతాడు. కానీ తల్లి, ఏదీ కష్టపడకుండా రాదు. గుర్తుంచుకో. ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏదో తెలియని భయం కలిగితే అది నేను నీకు పంపుతున్న మొదటి హెచ్చరిక అని గుర్తించు. ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండిపోవటమే నీకు శ్రేయస్కరం. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే ఆ అపరిచితుడు అంత త్వరగా వెనుదిరుగుతాడు. సంసార సాగరంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి తల్లి. వాటన్నింటినీ దాటించే నావను నేనే. కానీ ఆ నావలో రంధ్రం చేసే వ్యక్తిని నీవు స్వయంగా ఆహ్వానించొద్దు. ఆ అపరిచితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చాలా నిబ్బరంగా ఉండు. వారి మాటలకు లొంగిపోవద్దు. నువ్వు నా బిడ్డవి.
నీకు ఏ కష్టం రాకుండా చూడటమే నా బాధ్యత. అందుకే ఈ సందేశం ఇంత సున్నితంగా నీ ముందుకు వచ్చింది. జీవితం అనే పూదోటలో తెలియని ముళ్ళు కూడా ఉండవచ్చు. ఆ ముళ్ళు నీ పాదాలకు గుచ్చుకోకుండా ఉండటానికే నేను నీకు ముందే దారి చూపిస్తున్నాను. నువ్వు అప్రమత్తంగా ఉంటే ఆ ఆపద నీ దరికి చేరటానికి కూడా భయపడుతుంది. నీ ఇల్లు ఎప్పుడు సుఖశాంతులకు నిలయం అవ్వాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎంతో మందికి సహాయం చేశావు, ఎంతో మంది బాధలను పంచుకున్నావు. అందుకే నీకు ఏ ఆపద రాకుండా నేను అడ్డుగా నిలబడుతున్నాను. ఆ అపరిచితుడు మారువేషంలో ఉన్న శత్రువు కావచ్చు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు కళ్ళను తెరిచి ఉంచు. లోకాన్ని అర్థం చేసుకోవటం కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమే అని గ్రహించు. చెడును గుర్తించి దానికి దూరంగా ఉండటమే అసలైనటువంటి భక్తి. నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. నీ చుట్టూ ఉండే పరిసరాల్లో, నీ ఇంటికి వచ్చే వ్యక్తుల పట్ల నీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. నా బంగారు బిడ్డవి, నీ కళ్ళల్లో నీరు చూడటం నాకు ఇష్టం లేదు తల్లి. నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. నీ ఇల్లు ఎప్పుడు సంతోషాలతో, నవ్వులతో మెరిసిపోవాలి. ఆ అపరిచితుడు ఆ సంతోషాన్ని హరించడానికి వస్తున్నాడు. జాగ్రత్త. అందుకే ముందే కళ్ళు తెరుచుకోమని నీకు హితవు పలుకుతున్నా. నువ్వు నా బిడ్డవి. నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉండాలి. నీ ఇంటి ముఖద్వారం వద్ద నీ దుర్గ కాపలాగా ఉందని గుర్తించుకో. కానీ నువ్వు పొరపాటును కూడా ఆ అపరిచితుడికి నీ మనసులో కానీ, నీ ఇంట్లో కానీ చోటు ఇవ్వకు. నువ్వు ఇచ్చే ఒక చిన్న అవకాశం నీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఏ అపరిచితుడో వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడని నమ్మకు. నీ తలరాతను రాసేది కేవలం నీ దుర్గమ్మ మాత్రమే. ఆపద పొంచి ఉంది అని నేను చెబుతున్నాను అంటే అది నీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయమని గ్రహించు. నువ్వు ఒకవేళ అశ్రద్ధ వహిస్తే తర్వాత ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు బాధపడిన ప్రయోజనం ఉండదు తల్లి. నేను నీకు ఇచ్చే ఈ హెచ్చరికను నువ్వు విని జాగ్రత్త పడితే ఆ ప్రమాదం నీ నీడను కూడా తాకలేదు. ఆ అపరిచితుడిని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు. నువ్వు నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసం నన్ను ఎంతో సంతోషపెడుతుంది. ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నిశ్చింతగా ఉండు. నీ దుర్గమ్మ నీ రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. నీ నిష్కల్మషమైన ప్రార్థనలే నిన్ను ఈ గండం నుండి సునాయాసంగా గట్టెక్కిస్తాయి. నువ్వు ఎంతో సున్నిత మనస్కురాలవని నాకు తెలుసు. అందుకే ఈ మాటలను ఎంతో జాగ్రత్తగా విను. ఆ అపరిచితుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా తెలివిగా మాట్లాడతాడు. నీకు లేనిపోని కష్టాలు ఉన్నాయని, వాటిని తను తొలగిస్తానని నమ్మిస్తాడు. కానీ నీ కష్టాలను తీర్చే శక్తి కేవలం నాకే ఉంది, నీ తల్లికి. వాడొక మాయావి అని గుర్తించు. నువ్వు ఎప్పుడూ నీ ఇల్లే దేవాలయమని భావించాలి. ఆ దేవాలయంలోకి అపవిత్రమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులను రానివ్వద్దు. నువ్వు నా మాట వింటే నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా. నీ భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా ఉండాలని నేను దీవిస్తున్నాను. నా ప్రియమైన బిడ్డవి, నువ్వు చేసే ప్రతి పూజ, నువ్వు చదివే ప్రతి ఒక దుర్గా స్తోత్రము నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తాయి. ఆ కవచాన్ని దాటి ఏ అపరిచితుడు నిన్ను ఏమీ చెయ్యలేడు. కానీ నువ్వే స్వయంగా తలుపులు తెరిచి వారిని ఆహ్వానిస్తే నేను కూడా ఏమీ చెయ్యలేను. అందుకే ఈ సందేశం ద్వారా ముందే హెచ్చరిస్తున్నా. ఆ వ్యక్తి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చాలా నిబ్బరంగా ఉండు. వారికి కావాల్సిన సహాయం ఏదైనా ఉంటే బయట నుండి చెయ్యి. కానీ నీ వ్యక్తిగత జీవితంలోకి వారిని రానివ్వకు. నీ ప్రశాంతత నీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకో. నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది తల్లి. నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ శుభవార్త నీ తలుపు తట్టబోతోంది. కానీ ఆ సంతోషాన్ని అడ్డుకోవటానికి ఈ అపరిచితుడు ప్రయత్నించవచ్చు. వాడు నీ దృష్టిని మళ్లించి నిన్ను తప్పుదారి పట్టించాలని చూస్తాడు. కానీ నువ్వు మాత్రం నీ దుర్గపై ఉంచిన నమ్మకాన్ని సడలనివ్వకు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను నీకు తోడుంటాను. ఆ మాయావి మాటలకు లోబడకుండా నువ్వు ధైర్యంగా ఉంటే వాడు తనంతట తానే వెనుదిరిగిపోతాడు. నీకు అంతా మంచే జరుగుతుంది. నా బంగారు బిడ్డవి, నువ్వు ఎప్పుడూ ఇతరుల మేలు కోరుకుంటావు. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల మేలునే ఆశిస్తావు. నీ స్వభావమే నీకు బలం మరియు బలహీనత కూడా. ఆ అపరిచితుడు నీ బలహీనతను ఆసరాగా తీసుకోకుండా నువ్వు జాగ్రత్త పడు. నీ సానుభూతిని పొందాలని కూడా చూస్తాడు. కానీ ఆ కన్నీళ్ల వెనుక కపటం ఉంది, గమనించు.
నువ్వు సహాయం చెయ్యటంలో తప్పులేదు, కానీ నీ ఇంటి గుట్టును మాత్రం వారికి వెల్లడించకు. నువ్వు మౌనంగా ఉంటే ఎన్నో అనర్థాలను తప్పించుకోవచ్చు. నువ్వు నా బిడ్డవి, నీకు ఎప్పుడూ జయమే లభిస్తుంది. ఆపద పొంచి ఉంది అని నేను పదే పదే చెబుతున్నాను అంటే దాని తీవ్రతను అర్థం చేసుకో తల్లి. ఆ అపరిచితుడు నీకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా పరిచయం కావచ్చు. ఆ వ్యక్తిని నీవు నమ్ముతావు కాబట్టి ఈ అపరిచితుడిని కూడా సులభంగా నమ్మేస్తావు. కానీ అక్కడే ప్రమాదం పొంచి ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నీ విచక్షణను ఉపయోగించు. నీ మనసులో కలిగే చిన్న అనుమానాన్ని కూడా అశ్రద్ధ చెయ్యకు. అది నేను నీకు పంపుతున్న అంతర్వాణి అని గుర్తించు. నువ్వు జాగ్రత్తగా ఉంటే ఏ ఆపద నిన్ను తాకలేదు. నీ చుట్టూ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నువ్వు పడుతున్న కష్టం నాకు తెలుసు. ఈ అపరిచితుడి వల్ల నీకు మరిన్ని కష్టాలు రాకుండా చూసుకోవటమే నా లక్ష్యం. అందుకే ఈ హెచ్చరిక. నువ్వు అప్రమత్తంగా ఉంటే ఆ ఆపద నీ దరికి కూడా చేరదు. ఆపద గాలిలో కలిసిపోతుంది. నిశ్చింతగా ఉండు. నీ దుర్గమ్మ నీ రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. నీ నిష్కల్మషమైన ప్రార్థనలే నిన్ను ఈ గండం నుండి సునాయాసంగా గట్టెక్కిస్తాయి. నీ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నువ్వు ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగావు. నీకు ఏదో మంచి చెడు ఏదో తెలుసుకోగల శక్తి ఉంది. ఆ అపరిచితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు వారి కళ్ళల్లోకి చూడు. నీకే సత్యం అర్థమవుతుంది. కపటం ఉన్నవారి కళ్ళల్లో స్థిరత్వం ఉండదు. వారి మాటలు మధురంగా ఉన్న వారి మనసులో విషం ఉంటుంది. అపరిచితులను దూరం పెట్టడం అంటే వారిని ద్వేషించటం కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవటమని గ్రహించు. నువ్వు నా బిడ్డవి. నీకు ఏ అపాయం కలగదు. నీ దుర్గ లీలలు అంటే కేవలం నీ కోరికలు తీర్చటమే కాదు, నీకు కష్టాలు రాకుండా ముందే ఒక కన్న తల్లిలా హెచ్చరించటం కూడా ఒక గొప్ప లీలే. నువ్వు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలనే నా కోరిక. ఈ వీడియోలో నేను చెబుతున్న ప్రతి మాట నీ కోసమే అని, నీ మేలు కోరే చెబుతున్నానని గుర్తించుకో. సత్యం ఎప్పుడూ నిన్ను రక్షిస్తుంది. అది కొంచెం కఠినంగా అనిపించినా నీ భవిష్యత్తుకు అదే పునాది. ఈ సందేశం నీ జీవితానికి ఒక గొప్ప రక్షణ కవచం లాంటిది. దుర్గమ్మ చెప్పిన మాటలు పాటిస్తే నీకు ఎప్పటికీ విజయం లభిస్తుంది. నువ్వు ఏ విషయంలోనూ ఓడిపోవు. ఆ అపరిచితుడి మాయాజాలంలో పడకుండా నిలకడగా ఉండు. నీ ఇంటికి నీ మనసుకి రక్షణగా నేనున్నాను. నువ్వు ఎల్లప్పుడూ ఒంటరివి కావు. నీ వెంటే నీ దుర్గమ్మ ఉంది. ఈ చిన్న అడ్డంకిని నువ్వు నా నామస్మరణతో సులభంగా దాటగలవు. ఆ తర్వాత నీకంతా శుభమే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు తల్లి. దుర్గపై భారం వెయ్యి నువ్వు జాగ్రత్తగా ఉంటే ఆ అపరిచితుడు ఎన్నటికీ నీ జీవితంలోకి రాలేడు. ఇక ప్రశాంతంగా ఉండు. నీ మనసులోని భారాన్ని నాకు వదిలేయి. నేను చెప్పినవన్నీ నీకు అర్థమయ్యాయని నాకు తెలుసు. నువ్వు ఇకపై చాలా జాగ్రత్తగా ఉంటావని నాకు నమ్మకం కలిగింది. నీపై నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. నువ్వు ఏ పని చేసినా నా తోడు నీకు ఉంటుంది. ఈ సందేశం నీకు చేరిందంటే నీ ఆపదలు తొలగిపోయినట్టే అని గ్రహించు తల్లి. ధైర్యంగా ఉండు. నీ దుర్గ నీతో ఉంది. అంతా మంచే జరుగుతుంది. అంతా శుభమే జరుగుతుంది అంటూ ఈరోజు దుర్గమ్మ ఎంతో ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.